సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అందుకేరా నువ్వంటే పిచ్చి. కొడితే గురి తప్పదు, పడాల్సిందే. ఎందుకురా చిన్న, వయసులో చిన్నవాడివైనా నీకు దాసోహం అయిపోయాను. ప్రేమ కాదు, ఇష్టమా కాదు, నీకోసం ఏదైనా చేయాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఊరికే డిస్టర్బ్ చేయకు. కోపం వచ్చిందా? చిన్న మిస్ అయిందిరా. ఏమైంది చిన్న? నీకేం కావాలి? వీళ్ళంతా చచ్చు నా కొట్లు. ఆ పార్ట్ సార్థగాన్ని చంపడానికి నాకు ఆయుధం కావాలి. ఇలాంటి ఒక్క మగాడు కావాలి. ఎరా ఇన్నాళ్ళు ఎవడ సంకనాకుతున్నారా? దా చెప్తా. నాకు మొన్నే పడిందిరా, ఇంకా క్లారిటీ లేదు. ఓ తెగ ట్రై చేస్తున్నాను విన్నాను. ట్రై చేయడం తప్పు కదరా, నోటిదోలు ఉందే అదే కొంచెం ప్రమాదం. అలాగా అది బాధపడుతుంటే చూడలేకపోయానురా, అందుకే కొట్టాను. కొంచెం తగ్గించుకోయే. మన కుర్రాళ్ళు కూడా చెప్పు తన జోలికి వెళ్ళొద్దని. ఏమంటావు? సరే అన్న. సరే కానీ తమ్ముడు, ఇక్కడ సుభాష్ అని ఎవరితోనే ఉందా? దానికి చాలా స్టైల్ అన్న, బాగా చదువుదని గర్వం. ఈ జనాల్లో ఎక్కడైనా ఉందా? లోపల ఉందన్న, దాన్ని కూడా కొడతావా? ఏ సుభాష్ని, నువ్వు బాగా చదువు, దాంట్లో తప్పేం లేదు. కానీ మా అనువు మీద జనాల్లో సెటైర్లు వేస్తున్నావు విన్నాను. అది గాని మళ్ళీ రిపీట్ అయిందనుకో, నిన్ను కొట్టను. ఇలా చేస్తాడా? అయ్యో ఎంత బాగుంటుందో. చిన్న, నువ్వడిగిన ఆయుధం పార్థసారథి నమ్మిన బంటు. నన్ను ఎందుకు రమ్మన్నా? పార్థసారథిని చంపేయాలి. మా వల్ల కావట్లేదు. వాడికి ఆయుష్ ఎక్కువ ఏమో. వాడి చావుని దేవుడు కూడా తప్పిస్తున్నాడు.
నువ్వు సాయం చేయాలి. ఒకసారి వెళ్ళి ఆయన్ని అడుగొస్తా. సాయం చేయమంటాడో వద్దంటాడో చూద్దాం. నమ్మిన బంటువి కదా, నా దగ్గర ఉన్నాడు. ఎందుకు? భజన చేయడానికి తప్ప. కానీ భవానీ, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ నడగడానికి గొంతులో ప్రాణం కూడా ఉండాలి కదా. పెళ్లి చేసుకుంటే రక్తం చల్లబడిపోతుందని ఉడుకు రక్తంతోనే ఆయన దగ్గర పనిచేస్తున్నావురా. నీ బెదిరింపులకు భయపడినా. ఓ, నీకింకా పెళ్లి కాలేదా? అందుకేనా కొరికేలా ఉన్నావు? నీ చెయ్యనా పెళ్ళి? ఒక్కసారి జరిగితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. పార్థసారథిని చంపడం మీ వల్ల కాదు. ఆయన తన నీడను తనే నమ్మడు. ఏ సాయం కోసం మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు ఏ సాయం చేయలేను. ఎందుకంటే ఏ వీక్నెస్ లేకపోవడం ఆయన బలం. ఒకవేళ నాతో మీరు ఆయన చంపించాలని చూస్తే అది మీ పొరపాటే. నేనెలాగూ ఏమీ చేయలేను. ఎందుకంటే ఆ తర్వాత నేను బతకను. నేను ఈరోజు చేస్తున్న ఈ తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాను. నన్ను ఇక్కడికి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇలా నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. అదే వేరెవరినైనా తీసుకొచ్చుంటే ఈ పాటికి మీ శవాలు ఈ స్విమ్మింగ్ పూల్లో తేలుతుండేవి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే మనుషులు నీ మనుషులు లాంటి వాళ్ళు కాదు. ఏ పెళ్లి నచ్చలేదా? అవును, పార్థసారథికి పెళ్ళయిందా? లేదు. వాడు చేసుకోలేదని మీరు చేసుకోలేదా? మీరు చేసుకోకూడదని వాడు చేసుకోలేదా? చెల్లెలు కోసం చేసుకోలేదు. చెల్లంటే ప్రాణం, తనే సర్వస్వం. వచ్చిన పెళ్ళం చెల్లిని కోపంగా చూస్తే ఎక్కడ చెల్లి ఎదురుగా పెళ్ళాన్ని అడ్డంగా నరకవలసి వస్తుందేమోనని పెళ్ళే వద్దనుకున్నాడు. తన గురించి తెలియకూడదని చెల్లిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. నువ్వు నన్ను నిలువునా నరికినా ఇంతకు మించి చెప్పడానికి చెయ్యడానికి ఏమీ లేదు. ఇంకెప్పుడు మనిద్దరం కలుసుకునే పరిస్థితి తేవద్దు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. అన్నా, నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు, నిన్ను పోగొట్టుకున్న నేను నరకం అనుభవిస్తున్నాను. చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థసారథిగాడు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని ప్రసాదించు. ఎక్కడున్నావే పార్థసారథి ముద్దుల చెల్లెలా? ఎక్కడున్నా? రారా. ఏరా, రౌడీని అనుకుంటున్నావా? నేను నీ లవర్ నేను అందరికీ చెప్పావంట. మరి అదిగా వాళ్ళందరికీ చెప్పు, నేను నీ లవర్ని కాదని. అవునండి, ఇది నా లవర్ కాదు, నా పెళ్ళం. నిన్ను రౌడీ వేరా నువ్వు? ఆ? ఎందుకంత పోసు? నిన్నేం చేస్తానో చూడు. అసలు ఏంటి నీ గొడవ? కాలేజ్కి వచ్చి ఎందుకు అలా చెప్పావు? నువ్వేగా నా దగ్గరకు వచ్చి కొల అయిపోయావు. మధ్యలో కొత్త అడిపేంటి? అయినా ఏమైంది ఇప్పుడు? మా మావయ్యకి తెలిసిపోయింది. అయితే అన్నయ్యకి చెప్తాడేమోనని భయంగా ఉంది. మీ అన్నయ్య సంగతి సరే, మధ్యలో ఈ మావయ్యోడు.
అను వీడేనా మీ మావయ్య? ఎలా ఉన్నాను? నల్ల రంగు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నావు. నువ్వు ఎంతగా తిట్టావో పోడావా? తిడతమే సుఖం కదా, తిట్టే ఉంటావులే. బాగానే అర్థం చేసుకున్నాడే. అను ఈ నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. హేయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. రేయ్, నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్పడానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్ యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్తుంది. అను నేను వస్తాను, నువ్వు చూసుకో. అను నీకు అసలు ఈ మెకానిక్ గాడు ఎలా దొరికాడే? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. హౌ డేర్ యు బ్లడీ ఇడియట్! నిన్ను ఊరుకోవే. ఏయ్ ఏమైందిరా? మేడం ఎందుకు కొట్టారు? సాయంత్రానికి రెడీ చేయమన్నా, కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది. సర్లేరా పోనీ. మేడంకి ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు. మేడం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే అయిపోతుంది. ఏంట్రా 10 నిమిషాలు? నాకు 10 సెకండ్లో కావాలి. ఓకే మేడం, ముందు మీరు కూల్ అవ్వండి. మేడం జస్ట్ 5 minutes ప్లీజ్ సిట్ డౌన్. ఓకే. హలో మిస్టర్ రజని, ఐఎమ్ రాజశేఖర్. హలో సార్. హీజ్ మిస్టర్ మల్హోత్రా. హాయ్ సార్. హలో. మీ గురించి, మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. యు ఆర్ వెరీ జీనియస్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్షాప్ లో పనిచేయడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వర్లు అవటమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఎందుకు వచ్చారు సార్? మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి. మీకెంత డబ్బు కావాలని నేను ఇస్తాను. నేను ఇవ్వను, మీరు వెళ్ళొచ్చు. ఇవ్వవని తెలుసు, కానీ తీసుకుందామని వచ్చా. అది జరగని పని. యూసీ మిస్టర్ రజని, జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి వాణ్ణయ్యాను. నా దగ్గర డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి. నా కష్టం మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది. ఏంటయ్యా మిస్యూజ్? నీ కష్టాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది. ఏంటి అర్థం కాలేదా? ఆ ఆఫీసర్ని నేను కొనేసా. నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్లో లోపాలున్నాయని నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది. అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు. శభాష్. రేయ్, సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశాలకు పోతూనే ఉంటుంది. కనిపెట్టేది ఇండియన్, తయారయ్యేది ఫారిన్. తప్పదు. నాకు కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఆశ పుడుతుంది. డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా. డబ్బు కోసం నా క్యారెక్టర్ను మార్చుకోలేను. నేను తయారు చేసింది జనానికి అందకపోయినా నష్టం లేదు. నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగా అది దక్కదు. నీ ప్రాణం సరే, నీ వాళ్ళ ప్రాణం కోసమైనా. తల్లి, తండ్రి, స్వార్థం, భయం, ఆశ, దుఃఖం, ఆస్తి, ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథనరా. ఉన్నది ఒక్కటే, కోపం. తొందరగా ఇక్కడి నుంచి పో. సారీ మేడం, 2 minutes. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.